Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. ఎంపీపీని ఇంకో ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు. ఏం ఆశించి తోలారు? ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బందులు కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమలపాలెం తోలేటప్పుడు లేనటువంటి నష్టం అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కొప్పోలు రైతులు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో, వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజార్ని పోయేవాడి చేత మాట్లాడిస్తారు. ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సి వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు కేటాయిస్తే మీ కళ్ళు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు రైతులను తప్పుదారి పట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. గేనం సుబ్బారావు గారు పాదర్తి చెరువులో మట్టి ఎందుకు తోలేవు అని. పాదర్తి చెరువులో ఆ మట్టి తోలింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఏమన్నా అనుకోండి, రావిపాటి జయశేఖర్ గారు, మీ అందరికీ తెలుసు, ప్రసాద్ హాస్పిటల్ ఆయన మా మండలంలో 12 ఎకరాల గమలపాలెంలో కొనుక్కున్నాడు. అన్న నేను ఇక్కడ ఏదో హోటల్లో రిసార్ట్స్ కడతాను అని అంటే, సరే మట్టి తోలుకోవాలా అంటే ఏడుందన్నా ఎక్కడా లేదు అని అన్నాం. పాదర్తి చెరువులో నుంచి తోలుకుంటామంటే సరిపో అడుగుదాంపా అని ఆ ఊరు నేను తీసుకొని వెళ్తే అక్కడ రైతులందరినీ, ఆయకట్టు రైతులందరినీ పిలిచాం. సరేనయ్యా, మేము ఎట్టా లోతు తవ్వుకోవాలనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, మీరు కొంచెం 10 ఎకరాలు జంగిల్ క్లియరెన్స్ చేసి, మేము ఎప్పుడు ఇంజన్లు పెట్టుకొని పండించుకుంటున్నాం, లాస్ట్ తడి ఇంకో 4 ఎకరాలు ఇక్కడ 3 అడుగుల కాడ కుంట పెట్టి మీరు మట్టి తీసుకొని పోతే మేము ఆయిల్ ఇంజన్లతోటి పండించుకుంటామని చెప్పారు. సరే మా గ్రామానికి ఏమన్నా ఇస్తారా అని అడిగారు. మీరు మాట్లాడుకోండి అన్నాం. వాళ్ళు ₹1,00,000 గుడికి మెరగదోలేటట్టు, అప్పుడు గుడి కట్ల, ఇంకా గుడి లేని ఊరది. అది నాగకుండానే రాముల వారి గుడి ఏర్పాటు అయ్యిందని నేను అనుకుంటున్నా. సరే అందరి సహకారంతో అయ్యిందని అనుకుందాం కొద్దిసేపు. వాళ్ళ కోరిక మేరకు 5 లక్షలు ఇప్పించాను. అక్కడి నుంచి అక్కడ మట్టి తోలాలి. గమలపాలెం వెళ్ళాం. అక్కడ తెలుగుదేశం సర్పంచ్, తెలుగుదేశం వెంకటేశ్వరరావు అందరూ ఉన్నారు, బలగాని వెంకటేశ్వరరావు వాళ్ళు అందరూ వచ్చారు. అందరం కూర్చున్నాం. ఏందయ్యా అన్నాం. కొత్తగా గుడి కట్టుకుంటున్నాం, ఇంకా కొర ఉంది, ఏమన్నా ఇప్పియండి అని అన్నారు. మీరు తెలుగుదేశం సర్పంచ్ కదా నారాయణ, ఇదిగో ఈయన మీ పార్టీ ఆయన, నాదేముంది మధ్యలో, మీరు మాట్లాడుకోండి అని అన్నాం. 10 లక్షలైనా 5 లక్షలైనా ఏదో అట్ట అనుకున్న వాళ్ళకి ఒక 6 లక్షలు ఎంతో ఆ గ్రామానికి అందరి సమక్షంలో పెద్ద నిధికి వీళ్ళే ఉన్నారు, వీళ్ళ సమక్షం వీళ్ళందరూ ఉన్నారు, గమలపాలెం వాళ్ళు వీళ్ళ సమక్షంలో ఇచ్చాం. తర్వాత నేను వెళ్దాంపా అసలు చూద్దాం సైట్ అని చెప్పాము. అది మరి ఇరుకుగా ఉంది అన్నా, నువ్వు ఇక్కడ అదేదో చెప్తున్నావు రిసార్ట్స్, దానికి ఒక కారు ఇస్తే ఒక కారు పట్టదు, నేను ఈ రైతులందరితో మాట్లాడతా, ఒక 20 అడుగులు కొను,
అని అంటే కొన్నట్టుంది. కొని దాన్ని కూడా బాగా 30 అడుగులు వెడల్పు చేసి ఒక రిసార్ట్ ఈ మండలంలో కనుక వస్తే దాన్ని చూసి చీరాల బీచ్ లాగా, చీరాల అటు బీచ్ లాగా అక్కడ 30 లక్షలు 20 లక్షలు బలికేది ఇప్పుడు 4 కోట్లకు పోయింది. ఈ మండలంలో కూడా రైతు కూలీలకి రిసార్ట్స్ వస్తే పని దొరికిద్దని, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, తర్వాత మార్కెట్ విలువ పెరిగి పొలం రేటు పెరుగుద్దని ఒకే ఒక రిసార్టు ఎట్టి పరిస్థితుల్లో చేయాలా జయశేఖర్ గారని ఇద్దరు మాట్లాడుకొని ఎన్ఆర్జీఎస్లో కూడా ఆయన కొన్న పొలం ఆ రోడ్డును కలిపి 30 అడుగులు వెడల్పుతో ఉన్నటువంటి దానికి 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్లో పెట్టి గ్రావెల్ రోడ్డు వేయించాం. ఇటు వీళ్ళందరూ పొలాలు పోవడానికి, సముద్రంలో వేటాడుకుంటే అటు నుంచి ఏదైనా రావడానికి 4 హ్యాచరీలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ అదే దోవ. ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసి ఆయన ఊరక దూకోకుండా అక్కడొక 6 లక్షలు ఇక్కడొక 6 లక్షలు ఖర్చు పెట్టి 12 ఎకరాలు, అది ఎకరానికి 1,00,000 రూపాయలు పడిందన్న, ఇంత అన్యాయం అని అడిగాడు. కానీ నువ్వు రిసార్ట్ పెడితే సంపాదించుకోవచ్చులే, నువ్వేం లేనోడు అని అన్నావు. అట్లాగే ఈ 60 ఎకరాల వాళ్ళని 60 లక్షలు ఇవ్వండి 70 లక్షలు ఇవ్వండి అని నేను అంటాంలా. మన గ్రామంలో 8 కిలోమీటర్ల రోడ్డు వేస్తే రైతాంగానికి బ్రహ్మాండంగా ఎరువులు, పురుగు మందులు, ధాన్యం అన్నిటికీ తెచ్చుకోవడానికి, పోవడానికి, కూలీలు పోవడానికి, ఆటోలు పోవడానికి, బురదలో 4-5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవకుండా బాగుంటుందని అనుకున్నాం. ఆ విధంగా అభివృద్ధి చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ బాగానే జరుగుతుంది, ఏదో 2 పార్టీలు వాదన చేసుకుంటున్నాం, మధ్యలో ఎవడో ఏదో అన్నట్టుగా జరుగుతుంది. మళ్ళీ ఆదరి వాసేపల్లిపాడు దగ్గర ఇదే అల్లూరు చెరువులో హైవేలో ఒకడెవడో వెంచరేసి ఈ వారం నుంచి అటు ఎవరు పోవాలా, రేపు వెళ్దాం మిమ్మల్ని తీసుకొని పోతా, అటు ట్రాక్టర్లు టిప్పర్లు పెట్టి అర్థం లేకుండా కొట్టుకోము. వీళ్ళంతా అల్లూరు వాళ్ళు చూసి ఉండరు. నాకెవరో మొన్న చెప్పారు, పోదాం అనుకుంటే ఇదే ఒక దగ్గర ఇంకా ఆధారైన అల్లూరు చెరువే, అది గోతులు పెట్టి ఏదో చేస్తున్నారు. అది కూడా పోయి ఆ వెంచర్ వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా అడిగి చెరువుకు ఉపయోగపడేది, రైతాంగానికి ఉపయోగపడేదానికి మేము కూడా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సహకరిస్తాం, మీతోటి నడుస్తాం అని తెలియపరుచుకుంటూ, చివరిగా గేనం సుబ్బారావు గారికి ఒక విన్నపం అయినా, మీరు ఆ విధంగా కాకుండా ఈ విధంగా వచ్చే పనికైతే నేను వేరే విధంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. నీకు అంత శక్తి లేదు, నువ్వు అంత బలమైనడు కాదు, నీకు తగిన మాటలు కాదు. నువ్వు ఆ మాట అన్న తర్వాత నేను వేరే విధంగా చర్య తీసుకుంటాను అన్న తర్వాత మా వాళ్ళు పాపం భయపడే రాత్రి నుంచి అల్లూరులో 10 మంది కనపడటం లేదట్టుంది, ఎటో వెళ్ళారు. నువ్వు అటువంటి పెద్ద మాటలు మాట్లాడగాక ఇక్కడ నీ ఎమ్మెల్యేని కానీ, నీ ఎంపీని కానీ, నీ పార్టీని కానీ పన్నెత్తి మాట్లాడలేదు. మాట్లాడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కనుక నువ్వు అందరం గ్రామస్తులను, గ్రామాల్లో ఉండేవాళ్ళం వేరే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే అది కరెక్ట్ అయిన పదం కాదు. రాజకీయాల్లో మనందరం ఒకరికొకరం హలో అంటే హలో అనుకునేవాళ్ళం కాబట్టి అటువంటి పదాలు రాజకీయాల్లో వాడొద్దని కోరుకుంటూ, Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.